హీ వెల్కమ్ ద గాడ్. అంటే దేవుణ్ణి తన కుటుంబంలోకి, లేదంటే హీ వెల్కమ్ ద గాడ్, అదే దేవుణ్ణి తన కుటుంబంలోకి తను ఆహ్వానించాడు, తీసుకొచ్చి ఉన్నాడు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి కానీ దేవుని యొక్క సన్నిధి మాత్రం కోరుకోరండి. దే వాంట్ జీసస్ బ్లెస్సింగ్స్ బట్ దే నెవర్ వాంట్ క్రైస్ట్ ఇన్ దేర్ హోమ్. అంటే వాళ్ళకి ఏంటంటే క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలు నాకు కావాలి కానీ క్రీస్తు యొక్క సన్నిధి, లేదంటే క్రీస్తు నా జీవితంలో ఉంటాడంటే, నా కుటుంబంలో ఉంటాడంటే మాత్రం ఒప్పుకోరు. చాలా మంది క్రైస్తవులు కూడా క్రీస్తు కుటుంబంలో ఉండటం అర్థం ఏంటి? దేవుని బైబిల్ వర్సెస్ తీసుకెళ్ళి, లేదంటే దేవుని యొక్క వచనాలు కొంతమంది పలకలా తయారు చేసి, లేదంటే బయట అమ్ముతూ ఉంటారు ఎంతకో కొంతగా బజార్లో, అవి కొనుక్కొచ్చి ఇంట్లో తగిలించుకోవడాలు. అలా అంటే కొంతమందికి కొంత అనమాట. ఇంకా అదే దేవుణ్ణి నీ యొక్క సన్నిధి, దేవుని కుటుంబంలోకి నీ ఇంట్లోకి తీసుకురావడం అంటే అదే అంటున్నాడు ప్రభు. ఏంటంటే ఐ డోంట్ వాంట్ బి ద గెస్ట్ ఆఫ్ యువర్ హౌస్, ఐ వాంట్ బి ద ల్యాండ్ ఓనర్. అంటే నీ కుటుంబానికి యజమానిగా నేను ఉండాలి, అంతేగాని ఏదో అలా వచ్చి వెళ్ళిపోయి కానాన విందులో గెస్ట్కి వచ్చి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోకూడదు నేను. ప్రభు అదే అంటున్నాడు. కాబట్టి మొదటి విషయం ఏంటంటే స్వాగతించటము. ఎవరిని? ప్రభువుని, క్రీస్తుని స్వాగతించడం ఒబేదేదోములాగా. అది నేర్చుకుందాం మనం. కానీ నిజాయితీగా నుంచొని ఇక్కడ మాట్లాడతాం, ఇక్కడ ఉన్నాము అనలో ఎవరు కూడా అంత ధైర్యం చేయలేరండి. ఏది మా కళ్ళ ముందే ఒకడు అలా ముట్టుకున్నందుకు పోయాడంటే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా అంటే ఎలా ఉంటుంది? ఇక ఆటం బాంబుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది.